అయ్యయ్యో! ఈ చిన్న పెళ్లి కొడుకు చూడండి పెళ్ళొద్దు నాకని చెప్పి ఎలా ఏడుస్తున్నాడో పాపం. మా అంత చిన్న పిల్లగాడికి పెళ్ళేంటమ్మా అంటారేమో జస్ట్ కిడింగ్ రా. పెళ్లి చేయట్లేదు కానీ పెళ్లి కొడుకుల్ని చేస్తున్నారనమాట. సో మా సైడ్ అయితే అబ్బాయిలకి 2 సార్లు పెళ్లి కొడుకులయ్యే అదృష్టం ఉండిద్ది. ఒకటి కట్న చేసినప్పుడు ఇంకొకటి రియల్ మ్యారేజ్ అన్నమాట. సో నిన్న ఆల్రెడీ చెప్పాను కదా ఇట్లా కటింగ్ ఫంక్షన్ అల్లుళ్ళకి అని చెప్పేసి. సో దానికోసమే మార్నింగ్ అయితే జెండాలు తీసి కందూరం చేస్తారంట. సో నేను అది క్యాప్చర్ చేయలేకపోయినా. నెక్స్ట్ అయితే పెళ్లి రోజు ఎలా అయితే పెళ్లి కొడుకుల్ని రెడీ చేసి ఇంత చేస్తారో యాజ్ ఇట్ ఈస్ చేస్తారనమాట. అండ్ ఇంకొకటి అన్నిటిని నెగిటివ్ గానే తీసుకోకండి అబ్బా. ప్రతి ఒక్క కులాల్లో ప్రతి ఒక్క మతాల్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. పాతకాలం నుంచి వచ్చిన కొన్ని రిచువల్స్ అనేవి ఉంటాయి. కొంతమంది అవి ఇప్పుడులో తెలిసిన వాళ్ళంటే ఏముందిలే లైట్ తీసుకొని వదిలేస్తారు. కొంతమంది వదలలేరు. మెయిన్లీ మా మామయ్యకైతే చాలా పట్టింపులు అనమాట. అవన్నీ జరగాల్సిందే, ఒకప్పుడు మేము చేసాం ఇప్పుడు మీరు కూడా చేయాల్సిందే అని చెప్పి చేపిస్తా ఉంటారు. సో అన్నిటికీ నెగిటివ్ గానే తీసుకోకండి. జస్ట్ ఎంజాయ్ చేయండి ఆ ప్రాసెస్ ని అంతవరకే. వీడు చిన్నల్లుడు అనమాట. అసలు ఎంత ఏడుస్తున్నాడో పాపం. వాడికి పసుపు అదంతా పూసేసి ఇది చేస్తుంటే నేను పోను నేను కూర్చోనని ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట. బతిమాలి పంపించింది మా వదిన. ఇంకా పెద్ద ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళతో అయితే పసుపులు రాపించి నూనె లెక్కిస్తారు. నూనె లెక్కించిన తర్వాత బరువులు దింపుతారు అనమాట. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను. ఇందులో ఈ ప్రాసెస్ ఏమైనా మీకు చూడడానికి ఇబ్బంది అనిపించినా లేకపోతే ఏమైనా నెగిటివ్ గా అనిపించినా స్కిప్ చేసేసేయండి అబ్బా.